ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మాయి బ్రతికుందని మీకు తెలిసింది కాబట్టి ఏదో రోజున తను ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రేమనంతా తనకి పంచిపెట్టొచ్చు. మా కూతురు వచ్చినా నువ్వు మా పెద్ద కూతురువి, తను మా చిన్న కూతురు అవుతుందని నీకు ముందే చెప్పాం కదా. అవునమ్మా, నిన్ను మా బిడ్డను ఇద్దరిని ఒకేలా చూసుకుంటాం. మీ ఇద్దరు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అవుతారు. శౌర్య నిన్నేదో అనిందని, అందుకు నీ మనసు గాయపడిందని నాకు అర్థమవుతుంది. నువ్వవేం పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు రాయిగా ఉన్నావు, రేపు విగ్రహంగా మారతావు. నిన్ను అవమానించిన వారందరూ నిన్ను పూజిస్తారు. అది మాత్రమే మనసులో పెట్టుకో. మిగిలినవన్నీ మనసు నుంచి తుడిచేసాయి. కార్యక్రమం మొదలయ్యే సమయం అయింది, వెళ్దాం పదండి. పదమ్మా. పదమ్మా. అమ్మా, ముహూర్తానికి సమయం అయింది, ఇక కార్యక్రమం మొదలు పెడదాం. వచ్చి కూర్చోండి. రామ్మా. కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చో. పాపని దత్తత తీసుకునేవారు మీరు, దత్తత ఇచ్చేవారు ఎవరమ్మా? దత్తతిచ్చేవారు ఎవరో లేరండి. అక్షయ ఓ అనాథ. ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా. అక్షయ పూజారి నారాయణరావు గారి దగ్గర పెరిగింది. అయితే వారి అనుమతి తీసుకున్నారా? కొన్ని రోజుల క్రితమే అక్షయ్ బాధ్యతను మాకప్పగించారు. వారిప్పుడు ఊర్లో లేరు, తీర్థయాత్రలకు కాశీకి వెళ్లారని తెలిసింది. వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మీరు నిస్సందేహంగా కార్యక్రమంను జరిపించచ్చు పంతులు గారు. రేయ్ తమ్ముడు, నువ్వైతే ఆంజనేయ స్వామి అభయం ఇచ్చినట్లు ఇస్తున్నావు గాని నాకైతే ఇది పద్ధతిగా జరుగుతున్న కార్యక్రమంలో అనిపించడం లేదురా. నాకు అదే అనిపిస్తుంది. ఎటువైపు నుంచి ఎలాంటి అపశకునం వస్తుందో ఏమో. వస్తే మీ వల్లే రావాలి. బావా, నువ్వు మాటి మాటికి నోరు జాడడం పద్ధతిగా లేదు బావా. నా నోరు మంచిది కాదు. నేనేమన్నా అనేసానంటే తర్వాత నువ్వే బాధపడతావు చెప్తున్నాను. ఏమయ్యా, నువ్వు గమ్మునుండు, లేదంటే ఇంటికి పోదాం పద. ఏంటి నాకీ టార్చరు? నన్ను మనసత్తిగా ఉండనివ్వా? ఇంటి నుంచి బయటికి గెంటేస్తారని భయపడుతున్నావా? బయటికి పోయి గుడిసెలో బతుకుదామే. గుడిసెలో అయితే మంచిది, బయటికి బండి. ఎంత పౌరుషం గల వాళ్ళు మా ఇంట్లో ఎందుకు ఉండడం? నోరు ముయిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.